హలో అండి. ఈ వీడియోలో 'నో గెయిన్ నో లవ్' అనే లేటెస్ట్ ఆన్‌గోయింగ్ డ్రామా చూడబోతున్నాం. ఈ డ్రామాలో హీరోయిన్ ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో మేనేజర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హీరో ఏమో ఒక స్టోర్‌లో పార్ట్ టైమర్‌గా వర్క్ చేస్తుంటాడు. హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఆమెకు కనిపించిన ఆర్ఫన్ కిడ్స్‌ని ఇంటికి తీసుకొచ్చి హీరోయిన్‌తో పాటు వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ప్రెజెంట్ హీరోయిన్ పెద్దయ్యాక మేనేజర్‌లా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె కోవర్కర్ అండ్ ఎక్స్ మ్యారేజ్ అటెండ్ అవుతుందామె. వెడ్డింగ్ కంగ్రాచులేట్ మనీ ఇస్తూ, ఇప్పటి వరకు అందరి మ్యారేజెస్లో నేను ఇచ్చిన గిఫ్ట్ మనీతో ఒక పెద్ద కారే కొనుక్కోవచ్చు అనుకుంటూ, తప్పదు ఈ వెడ్డింగ్కి రాకపోతే నేను ఎందుకు అటెండ్ అవ్వలేదా అని అందరికీ డౌట్ వస్తుంది అనుకుంటూ ఆమె వెళ్ళి ఆమె ఎక్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తుందన్నమాట. 6 మంత్స్ బ్యాక్ వాళ్ళిద్దరు బ్రేకప్ అయి ఉంటారు. ఆ వెడ్డింగ్లో డిస్ప్లే చేసిన ఫొటోస్ చూస్తే హీరోయిన్కి అర్థమవుతుంది అతను వాళ్ళు బ్రేకప్ చేసుకున్న డేనే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడని. హీరోయిన్ అతనికి బ్రేకప్ చెప్పిన రోజు అతని హ్యాండ్కి ఇంజ్యూర్ అవుతుందన్నమాట. సో హీరోయిన్ బ్యాండేడ్ వేస్తుంది. సేమ్ బ్యాండేడ్ ఉన్న ఫోటో ప్రెజెంట్ వాళ్ళ వెడ్డింగ్లో డిస్ప్లే చేస్తారు. అక్కడున్న రిమైనింగ్ ఫ్రెండ్స్ ఈ రోజుతో ఆ కపుల్కి 1 ఇయర్ యానివర్సరీ కంప్లీట్ అవుతుందని చెప్పుకోవడం హీరోయిన్ విని 1 ఇయరా, నాతో బ్రేకప్ అయ్యి 6 మంత్సేగా అవుతుంది అంటే ఆ ఈడియట్ నన్ను చీట్ చేశాడా అనుకుంటుంది. సో హీరోయిన్కి కోపం ఎక్కువైపోతుందన్నమాట. అక్కడున్న టేబుల్ క్లాత్ ఫ్లవర్స్ తీసుకొని స్టేజ్ పైకి బ్రైడ్ లాగా వెళ్ళి వాళ్ళ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఆమె అక్కడికి వెళ్ళి స్పాయిల్ చేసి రివెంజ్ తీసుకున్నట్టు మొత్తం ఇమాజిన్ చేసుకుంటుంది. బట్ యాక్చువల్లీ స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళ వెడ్డింగ్ బొకే క్యాచ్ చేసి తీసుకొస్తుంది ఆమె. అది చూసి నీ ఎక్స్ వెడ్డింగ్కి వెళ్ళి బొకే పట్టుకొస్తావా, నీకు పిచ్చి పట్టిందా అని వాళ్ళ సిస్టర్స్ తిడతారు హీరోయిన్ని. హీరోయిన్ వాళ్ళ ఏరియా స్టోర్లో హీరో పార్ట్ టైమర్గా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. రీజన్ లేకుండానే వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఆ నైట్ ఆమె స్టోర్కి వెళ్ళి ఆమెకి ఇష్టమైన స్నాక్స్ అడిగితే స్టాక్ అయిపోయాయని చెప్తాడు అతను. ఆమె కోపంగా ఇంకెప్పుడు జాబ్ తెచ్చుకుంటావు, ఎన్ని డేస్ ఇక్కడే పార్ట్ టైం చేస్తూ ఉంటావు అని అడిగితే జాబ్ ఖచ్చితంగా తెచ్చుకుంటా నీకు పెళ్ళైనప్పుడు అంటాడు అతను. సో ఆమెకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె ఆఫీస్కి వెళ్తూ ఉంటే స్టోర్ బయట హీరో కూర్చొని ఆమె అడిగిన స్నాక్స్ తింటూ ఆమెకు కనిపిస్తాడనమాట. స్టాక్ లేదన్నావు కదా అని ఆమె అంటే, స్టాక్ వచ్చాయి బట్ మళ్ళీ అయిపోయాయి, ఇదే లాస్ట్ ప్యాక్ అని చెప్తాడు అతను. ఆమెకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ కొలీగ్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కంపెనీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ బోనస్, ఎక్స్ట్రా హాలిడేస్, యానివర్సరీ గిఫ్ట్స్ అన్నీ ఇస్తున్నారని ఆమె తెలుసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ అని ఫీల్ అవుతుంది. ఆమె ఎక్స్ కూడా అదే కంపెనీలో మేనేజర్ అనమాట. అతని మీటింగ్ రూమ్కి పిలిచి ఆమె, నేను నీ వెడ్డింగ్కి ఇచ్చిన కంగ్రాచులేటర్ మనీ నాకు రిటర్న్ ఇచ్చేయి, నీలా చీట్ చేసే ఈడియట్ పైన నా మనీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. నా మనీ నాకు రిటర్న్ ఇచ్చాయని అడుగుతుంది అతన్ని. నీ పెళ్ళప్పుడు రిటర్న్ చేస్తాను, బట్ నీలాంటి క్యాలిక్యులేటివ్ పర్సన్కి పెళ్ళవుతుందో లేదో నాకు డౌటే అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. అది విని హీరోయిన్ నేను క్యాలిక్యులేటివ్ పర్సనా అనుకుంటూ పాస్ట్ గుర్తు చేసుకుంటుంది. పాస్ట్లో అతను ఒకరోజు ఆమెతో మాట్లాడుతూ మీ మదర్ని చూసుకోవడానికి నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఇంకెవ్వరు లేరా అని అడుగుతాడనమాట. యాక్చువల్లీ హీరోయిన్ మదర్ హెల్త్ బాగుండదు. అతను అలా అడగగానే అతను ఫ్యూచర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడని ఆమె అర్థం చేసుకొని నేను నీకు బర్డెన్ అవ్వడం ఇష్టం లేదు అని ఆమె ఆ తర్వాత అతనితో బ్రేకప్ చేసుకుంటుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ నేను నీ గురించి ఆలోచించి బ్రేకప్ చెప్తే నువ్వు నన్నే మోసం చేస్తావా అనుకుంటూ ఆమె అతనికి కాల్ చేసి వెంటనే నా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యి, లేకపోతే ఏం జరుగుతుందో చూడంటూ అతని కాల్ కట్ చేయకుండానే అతని వైఫ్ని పిలుస్తుందన్నమాట. సో అతను వెంటనే రన్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తాడు. అక్కడ చూస్తే హీరోయిన్ జస్ట్ ఆమెకు గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. అతని వైఫ్ హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ ఇంప్రెస్ అయ్యి హీరోయిన్తో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అవుతుందన్నమాట. అదంతా చూసి అతను భయపడి ఆ నెక్స్ట్ వెంటనే హీరోయిన్కి సారీ చెప్తాడు అతను. నిన్ను చీట్ చేయడం నా తప్పే, నీ మనీ రిటర్న్ ఇవ్వాలనే నాకు ఉంది, బట్ ప్రజెంట్ అయితే ఇవ్వలేను, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ నా వైఫే చూసుకుంటుంది, ఆమెకు తెలియకుండా నీకు అంత అమౌంట్ నేను ఇప్పుడు ఇవ్వలేను, సారీ, నీ వెడ్డింగ్ అప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాను, ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు అతను. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ వాళ్ళ కంపెనీలో ఐడియా క్వెస్ట్ అని ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేస్తారనమాట. బెస్ట్ ఐడియాస్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి డైరెక్ట్ వైస్ చైర్మన్ టీంలో వర్క్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఉంటాయని చెప్తారు. అది చూడగానే హీరోయిన్ ఎక్సైట్ అవుతూ
నేను పార్టిసిపేట్ చేసి ఎలాగైనా ప్రమోట్ అవుతాను అంటే, అది విని ఆమె కొలీగ్, "సారీ బట్ నువ్వెంత ట్రై చేసినా నువ్వు విన్ అవ్వలేవు. రూమర్స్, గాసిప్స్ అవేం రాకుండా ఉండాలని వైస్ చైర్మన్ టీమ్‌లో ఎప్పుడూ సింగిల్ ఆర్ అన్‌మ్యారీడ్ లేడీస్‌ని తీసుకోరు. సో నువ్వెంత ట్రై చేసినా సెలెక్ట్ అవ్వవు" అని చెప్తుంది. అది విని హీరోయిన్‌కి ఇంకా కోపమొస్తుంది. డిసప్పాయింట్ అయ్యి, అన్నిటికి మ్యారేజే హెడ్‌ఏక్‌లాగా తయారైంది అంటూ ఫీల్ అవుతుందామె. ఆ నైట్ హీరోయిన్ ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చేసి హీరో వర్క్ చేసిన స్టోర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆల్కహాల్ తీసుకొని ఆ బయటే కూర్చొని ఫ్రస్ట్రేషన్లో మొత్తం తాగేస్తుంది. హీరో అక్కడున్న డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాడనమాట. అతను అలా డ్రింక్స్ అరేంజ్ చేస్తూ ఉంటే ఆమె ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అతని వైపే చూస్తూ ఉంటుంది. సో అతను బయటకు వచ్చి, "మేడం ఏమైనా కావాలా మీకు?" అని అడిగితే, "పెళ్లి చేసుకోవడానికి పెళ్ళికొడుకు కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా?" అని అడుగుతుందామె. అది వినగానే హీరో షాక్ అవుతాడు. యాక్చువల్లీ 6 మంత్స్ బ్యాక్ హీరోయిన్ అండ్ ఆమె ఎక్స్ అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం హీరో వింటాడనమాట. హీరోయిన్ ఎక్స్ హీరో మదర్ గురించి అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కటే అక్కడ కూర్చొని ఫీల్ అవుతూ ఉంటే, హీరో ఆమెకు తోడుగా ఆమె పక్కనే కూర్చుంటాడు. హీరోయిన్ నిజంగానే అతన్ని పెళ్లి చేసుకుంటుందా? తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.